మన మిత్ర దేశం రష్యా ఈ పేరు వినగానే అమ్మో ఇక్కడ బతకడం చాలా ఖరీదు అనుకుంటాం కదా. మరి ఒక మధ్య తరగతి వ్యక్తికి ఇంటి రెంట్ ఎంత అవుతుంది, తిండికి ఎంత ఖర్చు అవుతుంది, ట్రాన్స్పోర్టేషన్, మెడిసిన్స్, ఇంకా ఇలా చాలా విషయాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. అలాగే మన భారతదేశంలో ఉన్న ఖర్చులు కూడా కంపేర్ చేసుకుంటాం. రష్యా దేశం కరెన్సీ రూబుల్స్ కూడా మన భారతదేశం కరెన్సీకి ఆల్మోస్ట్ దగ్గరగా ఉంటుంది వాల్యూ. రష్యాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత ఉంటుంది, మనకి ఇండియాలో లాగా ఉంటుందా లేకపోతే అందరూ అనుకుంటున్నట్టు చాలా కాస్ట్లీగా ఉంటుందా, ఇవాళ దీని మీద మనం వీడియో చేయబోతున్నాం. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, వచ్చేయండి. మరి కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఫస్ట్ మనం చూపించుకోవాల్సింది ఉండడానికి ఒక జాగా, ఉండడానికి ఒక చోటు కావాలి. రష్యా దేశంలో ఒక ఫ్లాట్ కాస్ట్ ఎంత ఉంటుందో నేను చూపిస్తాను ఇవాళ. చూడండి, చూద్దాం ఒకసారి హౌస్ ఎలా ఉందో. ఓకే, నమస్కారం. రష్యాలో బిగ్ బాస్ అనమాట. వావ్, అక్కడ కడుక్కోవడానికి పైప్ లేదు, పక్కన ఒకటి ఉంది చూసారు, టిష్యూస్ అవి వాడాలన్నమాట రష్యాలో. ఓకే, అదిగోండి పెద్ద టీవీ ఒకటి ఇచ్చేసారు, దీంట్లో రష్యన్ ఛానల్స్ వస్తాయి. కిచెన్ లాగా అక్కడ ఒక మైక్రో ఓవెన్ ఇచ్చారు, పైన అవేవో కబోర్డ్స్ అండి, మనకి ఎందుకు ఇన్ని తీద్దామా. ఓకే, వావ్, ఇన్ని గ్లాసులు ఇచ్చారు, మనం వీటిని ఏం చేసుకుందాం అన్న. ఇంకా సింక్ చూపించేది ఏముంది అండి, సార్ చూడండి, లాంగ్ షాట్లో చూపిస్తాను. ఇక్కడ ఒక ఏదో సోఫా ఇచ్చారు, ఇదిగోండి మేమే ఎన్ని ఐటమ్స్ చేసి పెట్టేసాం. ఇక్కడ ఏదో అల్మరా ఇచ్చారు, మనకి ఎన్ని అవసరం లేదులే అండి. ఓకే, ఇప్పుడు ఈ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. ఏండి వావ్, బెడ్రూమ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ టెంపరేచర్ అడ్జస్ట్మెంట్, ఇది ఏదో బట్టలు పెట్టుకునేది. వావ్, చూసారు కదా, నీట్గా సింపుల్గా షార్ట్ అండ్ స్వీట్గా ఉంది బెడ్రూమ్, నీట్గా ఉంది. ఇది ఒక బెడ్రూమ్, ఇంకొకటి ఉంది చూద్దాం. ఓకే, ఇంకో బెడ్రూమ్ చూద్దాం. ఇదిగోండి, ఇదే ఇంకో బెడ్రూమ్, ఎవరు ఓపెన్ చేసి పెట్టేశారు. ఇది ఇంకో బెడ్రూమ్, ఇక్కడ సపరేట్గా ఇచ్చారు బెడ్స్. ఇక్కడ కూడా టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ ఉంది, నైస్. ఒక విండో, వెంటిలేషన్, నైస్. సో రష్యాలో ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కాస్ట్ వచ్చేసరికి 40,000 రూబుల్స్ అక్షరాల. మనకి ఐఎన్ఆర్లోకి మార్చుకున్నా సరే అంతే ఆల్మోస్ట్. ఓహ్, బాగుంది కదా, చూసారు కదా ఫ్లాట్ అంతా. కాస్ట్ కూడా అలాగే ఉంటుంది, దాని కాస్ట్ అక్షరాలు 40,000 రూబుల్స్ నెలకి. ఫర్నిచర్ అంతా వాళ్ళే ఇస్తారు, విత్ ఫర్నిచర్ 40,000 రూబుల్స్. ఇది మేము ఉంటున్న సిటీ ఏదైతే ఉందో పెస్కో సిటీ అంటారు దీన్ని. చాలా చిన్న సిటీ, అంటే మనం చెప్పాలంటే నెల్లూరు, ఒంగోలు, అద్దంకి ఇలాంటి చిన్న చిన్న టౌన్లో ఉంటుంది అనమాట ఇది. ఇక్కడ ఇంత కాస్ట్ ఉంది, 40,000 రూబుల్స్ ఉంది. పీటర్స్బర్గ్, మాస్కో అనే పెద్ద పెద్ద సిటీస్లో రష్యా దేశంలో ఇంకా 60,000 రూబుల్స్ అని, 70,000 రూబుల్స్ అని కూడా ఉంటాయి. ఇదే రూమ్ సేమ్ కాస్ట్ ఆఫ్ లివింగ్. దాంట్లో ఫ్లాట్ ఉండడానికి ఇండియానే బెస్ట్. ఇప్పుడు మీరు వెనకాల చూస్తున్న దాని పేరు పెత్రోచ్కా అంటారు. ఇది ఒక సూపర్ మార్కెట్, దీంట్లో A to Z అన్నీ దొరుకుతాయి, సరుకులు, పాలు మొత్తం. రష్యా దేశంలో ప్రతి ఒక్క సిటీలో దీని బ్రాంచెస్ ఉన్నాయి. లోపలికి వెళ్ళి మరి కాస్ట్ ఒకసారి చూసేసి వచ్చేద్దాం. ఓకే, రైస్ చూద్దాం. ఇప్పుడు మన ఇక్కడ చాలా రైస్ ఉంటుంది, దాంట్లో మన ఇండియన్ టేస్ట్ వచ్చే రైస్ ఇది 65 రూబులకు దొరుకుతుంది. మన ఇండియాలో లాగే ఉంది సేమ్ కాస్ట్. చూసారంటే మన ఇండియా కూడా అంతే కదా, కేజీ 60 రూపాయలకు ఉంది ఇప్పుడు ప్రజెంట్ బీపీటీ అయితే. గోధుమ పిండి 72 రూబుల్స్ దొరుకుతుంది, సేమ్ మన ఇండియన్ కాస్ట్లోనే ఉంటుంది కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ కదా, అంతే కదా. మనకి అన్నపూర్ణ కానీ ఆశీర్వాద్ కానీ అంతకే దొరుకుతుంది కేజీ. సాల్ట్ చూపించేదే అందులో ఎక్కడైనా తక్కువగానే దొరుకుతుంది, 20 రూబుల్స్కే దొరుకుతుంది. బాగా ఇంపార్టెంట్ ఆయిల్, ఇక్కడ చూడండి 90 రూబుల్స్కే దొరుకుతుంది, తక్కువ ఉంటుంది ఆయిల్, తక్కువ ఉంటుంది, వేరే కదా ప్రొడక్షన్. కందిపప్పు 100 రూబుల్స్కి ఉంది, అర కేజీ, ఇది 100 రూబుల్స్ దొరుకుతుంది. రష్యాలో కూరగాయలు చాలా కాస్ట్ అండి. ఇప్పుడు దాకా చూపించిన గ్రాసరీస్ అన్నీ తక్కువగానే దొరుకుతాయి, కూరగాయలు మాత్రం చాలా ఎక్కువ కాస్ట్ దొరుకుతాయి. టమాటోలు చూడొచ్చు మీరు, మన ఇండియాలో లాగే ఉంటుంది టేస్ట్, కాస్ట్ మాత్రం చాలా డిఫరెంట్. 450 రూబుల్స్ ఉంది కేజీ. క్యాబేజ్ అయితే తక్కువ దొరుకుతుంది, ఈ క్యాబేజ్ కేజీ 40 రూబుల్స్కే వస్తుంటుంది, క్యాబేజ్ తక్కువే. ఉల్లిపాయలు చూసారంటే 50 రూబుల్స్కే దొరుకుతున్నాయి, ఉల్లిపాయలు కూడా తక్కువే. బంగాళదుంపలు కాస్ట్ తక్కువ ఉంటుంది, 40 రూబుల్స్కి దొరుకుతాయి. ముల్లంగి చూసారా 150 రూబుల్స్ అంట. ఇక వెల్లుల్లి కూడా 42 రూబుల్స్ దొరుకుతుంది, తక్కువే. రష్యాలో రివర్స్ ఉంటుంది, మనకి కూరగాయలు తక్కువ దొరుకుతాయి, చికెన్ చాలా తక్కువ దొరుకుతుంది. 190 రూబుల్కే చూసారు ఉంది, దాదాపుగా ఒక 200 రూబుల్స్ అనుకోండి కేజీ జస్ట్ 200కే వస్తుంది. ఈ బాడీ మొత్తం ఒక 1.5, ఇంకా ఆ బాడీ మొత్తం ఎంత వెయిట్ ఉంటే అంత కాస్ట్ ఉంటుంది. కేజీ మాత్రం ఒక 200 రూబుల్స్ అప్రాక్స్గా. ఇక పాలు అంటే మన ఇండియాలో లాగా ఉండదు, ఇక్కడ అంతా ప్యాకెడేగా. ఇక్కడ ఫ్యాట్ పర్సంటేజ్ ఉంటుంది, కొవ్వు శాతం బట్టి కాస్ట్ టేస్ట్ ఉంటుంది. ఇది 1 లీటరు 3.2% ఫ్యాట్, 80 రూబుల్ ఉంది, 80 రూబుల్. పెరుగు కూడా అంతే, కొవ్వు శాతాన్ని బట్టి ఇది 15% కొవ్వు ఉంటుందంట దీంట్లో, 15% ఫ్యాట్ పర్సంటేజ్ ఉంటుందంట, కాబట్టి 54 రూబుల్స్ ఉంది.
ఇది కొంచెం కాస్ట్లీ అండి. ఇది నాకు కొంచెం పెరుగు కాస్ట్లీగా ఉంది. మా ఊర్లో అయితే 10 రూపాయలకే దొరుకుతుంది. కోడిగుడ్లు 10 కోడిగుడ్లు వచ్చి దీంట్లో ఒక ట్రే 72 రూబుల్స్. 10 వస్తాయి దీంట్లో గుడ్లు. 10 కోడిగుడ్లు 70 రూబుల్స్. ఇంతకుముందు 50 ఉండేది, పెరిగింది కాస్ట్. సో గ్రాసరీ విషయాల్లోకి వస్తే ఇండియా, రష్యా రెండు ఆల్మోస్ట్ సేమ్. సరే, గ్రాసరీస్ ఓకే, బాగానే ఉంది. ఇండియాలోనే బెటర్ అనుకున్నాం. మరి బయట భోజనం రష్యా దేశంలో ఎంత కాస్ట్ దొరుకుతుంది? దీని పేరు స్టొలోవయ అంటారు. స్టొలోవయ క్యాంటీన్ రష్యా దేశంలోనే ఫుడ్ కొంచెం తక్కువ కాస్ట్ దొరికే చోట అనమాట. కొన్ని ఇండియన్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి, లైక్ ఫ్రైడ్ రైస్ అలాంటి మనం తినగలిగేటట్టు. మరి వాటి కాస్ట్ ఎంత ఉంటుందో చూపిస్తానండి. సో ఇది రెస్టారెంట్. ఇక్కడ కాస్ట్లు చూడండి, ఇది మెనూ కార్డు. ఇక్కడ ఉండే ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టున్నారు. చాలా తక్కువ కాస్ట్కే ఉన్నాయి, అంటే క్వాంటిటీ కూడా కొంచెం తక్కువే దొరుకుతుంది. ఇది ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్. ఇది కురిత్సా అంటే చికెన్ ఫ్రైడ్ రైస్ 175 రూబుల్కి దొరుకుతుంది. అన్నీ కూడా ఒక 200 లోపే ఉంటాయి. పెద్ద పెద్ద రెస్టారెంట్ కాస్ట్లీ కూడా ఉన్నాయి, 5 స్టార్ అట్లా ఉంటాయి. కాకపోతే అఫోర్డబుల్ చూసుకుంటే ఉన్నాయి, అఫోర్డబుల్ చేసేవి కూడా ఉన్నాయి. అంటే పెద్ద పెద్దవి ఉన్నాయి, మనం తినగలిగేటట్టు, మనం పెట్టుకోగలిగేటట్టు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఉన్నాయి అన్నమాట. కనుక స్ట్రీట్ ఫుడ్ గురించి మాట్లాడుకుంటే మన ఇండియాతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ చాలా కాస్ట్లు ఎక్కువ ఉంటుంది. మన ఇండియాలో మనకు తెలిసిందే కదా, 100 రూపాయల నుండి బిర్యానీ తినచ్చు. కానీ ఇక్కడ చూసారా, ఒక చిన్న షవర్మానే 380 రూబుల్స్ ఉంది. షవర్మా కూడా 250 రూబుల్స్ దాకా ఉంది. అట్లా చాలా కాస్ట్లు ఎక్కువ ఇక్కడ ఎంతైనా సరే. అంతా సేమ్ ఒకేలాగా ఉన్నాయి, మన ఇండియాలో లాగానే. కాస్ట్లో ఒకటి పెరిగినా ఒకటి తగ్గుతుంది అంతే. రష్యా దేశంలో ఇది ఒక్కటే నాకు కన్విన్సింగ్ గా ఉండదు అనమాట. వాటర్ 5 రూబుల్స్ అనమాట, ఒక లీటరు 5 రూబుల్స్. మన ఇండియాలో అయితే 10 రూపాయలకి ఒక బబుల్ 25 లీటర్లు పట్టుకోవచ్చు కదా. ఇక్కడ అట్లా కాదు, 1 లీటర్ వాటర్ కావాలంటే 5 రూబుల్స్. మెడిసిన్స్ చాలా కాస్ట్లీ అండి రష్యాలో. ఈ మెడిసిన్స్ ఇప్పుడు అంత మనం లోపలికి వెళ్ళి షూట్ చేయకూడదు. ఇలాంటి షాప్స్లో, మెడికల్ షాప్స్లో మనకి ఎలా ఉండదు రష్యాలో. కాకపోతే చాలా కాస్ట్లీ. చిన్న జలుబు వచ్చినా, జ్వరం వచ్చినా సరే ఈజీగా 1000 రూబుల్స్ లేదే మెడిసిన్స్ దొరకవు. ఈజీగా ఒక 500, దగ్గు మందుకు కూడా ఒక 500 రూబుల్స్ కావాల్సిందే. ఇక హాస్పిటల్కి వెళ్ళామంటే మాత్రం ఇంక అంతే అయిపోయింది. ట్రీట్మెంట్ అపాయింట్మెంట్ తీసుకోవాలి, అపాయింట్మెంట్కి ఒక ఖర్చు ఉంటుంది. ఇక్కడ మెడిసిన్ మాత్రం కంపేర్ చేసుకుంటే మన ఇండియానే బెటర్. ఇకపోతే ఫోన్ రీఛార్జ్. మన ఇండియాలో అయితే 300 కదా, ఇక్కడ కూడా 300. చూడండి అక్కడ 300 రూబుల్స్కి మనకి 50 GB వచ్చేస్తుంది ఇంటర్నెట్. అదే మంత్ మొత్తానికి వాడుకోవాలన్నమాట. సో 300కి 50 GB ఇంటర్నెట్, అన్లిమిటెడ్ కాల్స్. ఇక మెన్స్ హెయిర్ కట్. ఈ లేడీస్ బ్యూటిషియన్ గురించి నాకు అంత ఐడియా లేదు, ఓన్లీ బేసిక్స్ థింగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. 350 రూబుల్స్కి మెన్స్కి హెయిర్ కట్ అయితే అయిపోద్ది ఇక్కడ రష్యాలో. ఈ షాప్తో మనకు సంబంధం లేదు, నేను అసలు ఈ షాప్కి రాను ఇప్పుడు. మరి రష్యా దేశంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉండేదో చూద్దాం. ఇక్కడ ట్రాఫిక్ చాలా ఫాస్ట్గా వస్తాయి కార్లు. ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వకపోతే మాత్రం సిగ్నల్ జంప్ చేసామంటే 1 సెకండ్లో అట్టు చూసి ఇటు తీసేలేపి ఇట్లా గాల్లో ఉంటాం అనమాట పైకి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడుకుంటే మనకి మ్యాక్సిమం బస్ తీసుకోవచ్చు. ఇక్కడ రష్గా ఉన్నట్టుంది, అయినా పర్లేదు, మనం డైలీ తిరిగేది ఇది. ఓకే లెట్స్ గో. సో ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని మేము అందరం యూజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు బయటకు వెళ్ళాలన్నా, యూనివర్సిటీకి వెళ్ళాలన్నా కానీ అప్పుడు దీని కాస్ట్ 45 రూబుల్స్. మన ఇండియాలో అయితే 10-20 ఉండేది. ఇప్పుడంటే ఫ్రీ బస్సులు వచ్చేసింది. పర్లేదు, రష్యాలో కూడా తక్కువే ఉంది, అంత ఎక్కువేం లేదు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. సిటీలో, పెస్కో సిటీలో మెట్రో లేదు, అందుకని నేను మెట్రో చూపించలేకపోతున్నాను మీకు. ఇక ఫైనల్గా ఇన్కమ్, అంటే ఇన్కమ్ కూడా చూడాలి కదా. యాక్చువల్గా మన ఇండియాలో అయితే సగటుగా ఒక ఎంప్లాయీకి 25,000 నుంచి ఒక 50,000 దాకా సంపాదిస్తాడు. కానీ రష్యాలో మినిమం శాలరీ 1,00,000 రూబుల్స్ ఉంటుంది. నిజం, 1,00,000 రూబుల్స్ దాకా సంపాదిస్తారు, మినిమమే ఉంటుంది వీళ్ళ శాలరీలో. అందుకనే ఇంత ఖర్చులు ఉన్నాయన్నమాట వీళ్ళకి. ఆ ఫ్లాట్లు కానీ, లేకపోతే ఆ ఫుడ్ కానీ, అందుకని అంత ఖర్చు ఉన్నాయి. వీళ్ళకి వచ్చే ఇన్కమ్కి ఇక్కడ ఉన్న ఖర్చులకి సరితూగుతాయి అన్నమాట, అంతే. అది మా సంగతి. మరి కంపేర్ చేసి చూసుకుంటే మన ఇండియాలో లాగే ఉంది, కొంచెం సేమ్. కాకపోతే కొన్ని విషయాల్లో చాలా కొంచెం హై రేట్లు ఉన్నాయి. ఈ వార్ వల్ల అది కూడా కొంచెం ఎక్కువ పెరిగింది తప్పితే యాక్చువల్గా ఇంకా అవి కూడా ఇంతకుముందు తక్కువగానే ఉండేవి. అండ్ ఫ్యూయల్ కాస్ట్లు కూడా తక్కువే, అందుకే వీళ్ళే కదా ప్రొడక్షన్ ఉంది, వీళ్ళకే ఉంది కదా. ఆ ఫ్యూయల్ కాస్ట్లు 50 రూబుల్స్ 60 రూబుల్స్కి లీటర్ పెట్రోల్ వచ్చేస్తుంది ఇక్కడ. రష్యాలో దేని కాస్ట్ మీకు ఎక్కువ అనిపించిందో కూడా కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.